కర్నూల్లో భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 నుండి బాబావారికి అభిషేకం, శ్రీ చక్రార్చన, భజనలు, దీన జన సేవ మరియు ప్రపంచ శాంతి సదస్సు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమం, శ్రీనిలయం, కర్నూలులో కన్నుల పండువగా సాగినట్లు ట్రస్టు నిర్వాహకులు రామారావు తెలిపారు. బాబా జన్మదిన వేడుకలకు ముఖ్యాతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు టీజీ వెంకటేష్, ముఖ్య కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. భక్తులందరికీ ప్రజలకు ప్రముఖ వైద్యశాలల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలు రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భగవాన్ శ్రీ బాల సాయిబాబా సేవలను అతిథులు కొనియాడుతూ తమకున్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దీన జన సేవలో భాగంగా కుట్టు మిషన్లు, 4 చక్రాల బండ్లు, ట్రై సైకిళ్లు, అనాథాశ్రమాలకు సరుకుల వితరణ, ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థికి సంబంధించిన ఫీజు తాలూకు చెక్కును అతిథుల చేతులు మీదుగా అందజేశారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి సన్మానించారు. Thank you so much, Usko. ఆయన చాలా అంటే vielen Dank unseren lieben Jai Bolo Bhagavan Sri Bala Saibaba Ji ki Jai Bolo Bhagavan Sri Bala Saibaba Ji ki Balasai organization a small hand to turn it on. If you switch it on anymore, nothing to help children whose family don't take action after meditation. Follow Baba's character and fast into Christian orphanage homes, Surya orphanage home. ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అని అమ్మాయి అండి వారు చూస్తున్న ప్రేమను, ఈ ప్రాంతాన్ని, అలాగే సేవను, అన్ని కార్యక్రమాల్ని అలాగే కొనసాగిస్తున్న రామారావు గారు మా అందరి తరఫున, మీ అందరి తరఫున మొట్టమొదట ధన్యవాదాలు రామారావు గారికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన పార్లమెంట్ సభ్యులు, చాలా చిన్న వయసులోనే నాయకత్వం ఇస్తున్న నాగరాజు గారు, అలాగే మన సాయిరెడ్డి గారు వచ్చారు, మదన్ గోపాల్ గారు ఉన్నారు, ఇంకా విదేశీయులు వచ్చారు, డాక్టర్ జయప్రకాష్ గారు ఉన్నారు. వచ్చిన సోదరులు అందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, బాలసాయిబాబా గారు చాలా పెద్ద మనసు ఉండేవారు. భాషల్లో ఆయన ఎక్కడ నేర్చుకున్నారో కానీ స్కూళ్ళకి పోకున్నా, కాలేజీకి పోకున్నా భాషలు మాత్రం ఎన్నో భాషలు మాట్లాడగలిగారు. ఎప్పుడు ప్రేమతో పిలిచేవాడు. వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టుకోకూడదు. మరి అన్నిటికన్నా ముఖ్య విషయం ఎప్పుడు నేను చెప్తుండేది, మన దేశంలో ఎవరితో డబ్బులు ఇప్పించుకునేవాడు కాదు. మన దేశానికి డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు ఆయన మిగతా వాళ్ళందరికీ పేద వాళ్ళకి పంచుతూ వచ్చాడు. ఆయనకి ఎంతో ఆస్తున్న ఆశ్రమాన్ని చాలా లేటుగా కట్టుకున్నాడు. మరి పవిత్రమైన ప్లేస్ ఇది.
తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఇది చాలా పవిత్రంగా ఉంటుంది. వెళ్ళిపోయారు. అంత చిన్న వయసులోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. 40 సంవత్సరాలుగా నాకు పరిచయం స్వామి గారు. నేను పేపర్ మిల్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు ఆడ ఆ విద్యాలయంలో పేపర్ మిల్ సంబంధించిన విద్యాలయంలో ముత్యాల గురించి పిల్లలకు బోధించేవాడు కూడా. ఆయన్ని చూపిన ప్రేమ మరి ఇక్కడికి వచ్చినప్పుడంతా బాధ అయిపోతుంది. మనకు వచ్చిన అప్పుడు వస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆనందంతో కలిసిమెలిసిన రోజులంతా మరి మాకు గుర్తొస్తుంటాయి. ఆయన ఊరికి డబ్బులు అన్యాయం చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. ఏమున్నా ఆయన నుంచి లాగేదానికే మీకు తెలుసు. ఇక్కడ ముందంతా ఫ్రాక్షన్ జోన్. ఆయన ఆస్తులు మఠానికి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి. దాన్ని రామారావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పుస్తకాల మీద పెట్టుకొని స్వామివారికి కాపాడుతూ వస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా అది కాపాడుతూ ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నారు. వారికి సభాముఖంగా మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుగుణంగా ముందుకు పోతుంటే దాన్ని మించిన ఆనందం మాకు ఏది లేదు, తీసుకున్నది ఎప్పుడు లేదు. నాకు ఒక బంగారు చైన్ ఇట్లా తీసుకుని బంగారు చైన్ తీసుకుని నా జోలో పెట్టాడు. నేను ఎప్పుడు లేదు, నాకు అలవాటు లేదు, నేను ఇచ్చేవాడినే కానీ తీసుకునేకి లేదు అంటే ఇది భక్తులకు స్వామి ఇచ్చిండేది, ఇది మీరు రెఫ్యూజ్ చేయరాదు, మీరు రిజెక్ట్ చేయరాదు, పెట్టుకోవాలన్నాడు. అది అట్లే పెట్టుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు ఇచ్చే అలవాటే కానీ తీసుకున్నది ఇంతవరకు లేదు. ఈ ప్రాంతానికి భిన్నంగా పోయేవాడిని నేను. ఈ ప్రాంతంలో చాలా మందికి భిన్నంగా పోయినవాడిని. కానీ ఈరోజు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ సేవలో బాలసాహెబ్ సేవలో మీకు అందరికీ పాల్గొనే విధానంలో చేస్తూ ఆ సేవ భాగ్యం మీకు కలిగించినందుకు మరొకరి రామారావు కుటుంబీకులు వారందరికీ బాలసాహెబ్ బాబా గారి కుటుంబీకులందరికీ మరొకరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్లకు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మెరుగైన ఆశలైనటువంటి ప్రజలకు మరియు ట్రస్టీ సభ్యులకు అలాగే భక్తాదులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నరసింహాంజలి తెలియజేస్తున్నాను. సాయంత్రం కూడా అట్లా అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయండి. దయచేసి కూర్చోవాలండి. చాలా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మన జయంతి వేడుకల్లో ఇది చాలా పెద్ద పీట. ప్రతి ఇయర్ మనం అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడూ బాబా గారు కోరుతూ ఉంటారు. అందులో భాగంగా మనం వేద పఠనం